సేమ్. ఇప్పుడు ఇది సేమ్ కుట్టొచ్చు. కాదేంటంటే చొక్కాలు కొంచెం పొడవు పెట్టొచ్చా? సరిపోయింది. సరిపోద్ది, కొద్దిగా పెట్టినా పొడుగుతావు కదా కొంచెం పొడవున్నా. 31. ఇది షోల్డర్ కరెక్ట్ గా తీసుకోవాలి. ఇక్కడ మనకి భుజం హద్దు ఉంటది, ఇక్కడ రెండు వైపులా కరెక్ట్ తీసుకోవాలి. అది పడిద్ది అక్కడ వాయిస్ అక్కడ. ఇక్కడ భుజం మనం షోల్డర్ పెట్టిన మార్కింగ్ నుంచే చేయి పొడవు తీసుకోవాలి. 27.5. ఈ చెయ్యి లూజు సరిపోతుంది. 20.5. 27.5. 20.5. ఈ లూజు సరిపోతుందా బాడీకి? ఇంకొంచెం పెట్టొచ్చా? సరిపోతుంది, చాలు. 15 ఫ్రంట్ లూజు, 15 పొట్టకాడ లూజు, 15 పైన లూజు, 14.5 కాలరు 16. ఇప్పుడు చెస్ట్ 49.5. ఎంత వచ్చిద్దన్నా? 40, 54. 54 పొట్ట. ఇప్పుడు సీటు. ఈ మూడు మనకు కంపల్సరీ తీసుకోవాలి మెజర్మెంట్లు. 55. ఇక్కడ ఎదర్ ఛాతీ మీన నేను సపరేట్ గా తీసుకుంటున్నాను. ఎదర్ ఛాతీ మీన ఇది తీసుకోవాలి. ఇది తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. 9. కొంచెం అండి, ఇది వచ్చేసి భారీ సైజు. ఇది వచ్చేసి బాగా భారీ సైజు. మెజర్మెంట్ చూడండి ఒకసారి. 31 పొడవు, 19 షోల్డరు, 27.5 చేయి పొడవు, 20.5 చేయి కండకాడ లూజు, 15 సైడ్ లూజు, 15 పొట్ట మీద లూజు, 14.5 సంకకాడ సైడ్ లూజు, 9 ఎదర్ ఛాతీ మీన. ఇంక ఇది 49.5 చెస్ట్, 54 పొట్ట రౌండ్, 55 సీటు. 55 ఉంది సీటు. పొట్ట మీద 54 ఉంది. అరంగుళం తక్కువ, 50 అంగుళాలు ఛాతీ ఉంది. 16 కాలర్ చిన్నగా ఉంది, మిగతా మొత్తం హెవీ. ఇది చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, వీళ్ళకి క్లాత్ సరిపోదు. రండి ఇది కటింగ్ చేద్దాం, ఎలా తెగుతుందో చూద్దాం. ఇది 2 ముక్కల షర్టు క్లాత్. ఇది 2 పీస్. ముందుగా దీన్ని వాషింగ్ లో షింక్ చేసి తర్వాత ఐరన్ లో కూడా సాఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ముందు అంచు లేపుకుందాం. క్లాత్ కి ఇచ్చిన ఈ అంచు ఉండకూడదు, దీన్ని తీసేయాలి. ఇప్పుడు మన కాజాల పట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుందాం. దీనికి పెద్ద పట్టి వేస్తాం. దీనికి ఉల్టా సీదా ఉంది, బార్డర్లు ఉన్నాయి. వీటికి చెక్స్ ఉంది, గడి. దీనికి గడి కూడా కలపాలి. ఇవి గడి కలుపుతూ కటింగ్ చేసుకోవాలి, గళ్ళు కలవాలి. ముందుగా కింద మార్కింగ్ వేసుకుందాం. కింద యాపిల్ కట్టాను, ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే చాలు, ఒక పాయింట్. ఇప్పుడు ఎదర్ పట్టి మార్కింగ్. ఎదర్ పట్టీకి వచ్చేసి 2 అంగుళాలు. కాజాల పట్టి నుంచి మార్కింగ్ అవుతుంది 2 అంగుళాలు. ఇప్పుడు గుండీలు పట్టి పావుదొక్కు 2 వస్తుంది. ఇది సీరియల్ నెంబర్. 31 పొడవులో ప్లస్ హాఫ్ ఇంచ్ ఇక్కడ ఖర్చు, పైన ఖర్చు కావాలి మనకి. ఇక్కడైతే ఖర్చు వచ్చింది 31.5 పైన హాఫ్ ఇంచ్ ఖర్చుతో 31.5. ఈయన పొట్ట భాగం వచ్చేసి 16.5. ఇప్పుడు ఈయనకు సంక దింపాలి. ఈయనకు సంక దింపాలంటే అరంగుళం తక్కువ 50 ఛాతీ. 50 పెడదాం. 50 పెట్టేసి 50లో సగం 25.
25లో సగం 12.5. 12.5 అయితే మనం ఇంత దింపకూడదు. ఇంత దిగితే సంఖ పొట్టకాడికి వచ్చిద్ది. ఇంత దింపకూడదు. ఈయనకి 10.5 దింపుదాం. 10.5. 10.5 కూడా ఎక్కువే అయింది. 10 దింపుదాం. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ డౌన్ చేయాలి. ఇక్కడ మనం సంఖగా ఏదైతే 10 అంగుళాలు దింపామో దీంట్లో 4వ వంతు పెట్టుకొని 4వ వంతుకి 1/4 ఇంచి పైకే పెట్టుకోవాలి. 4వ వంతు 2.5 వస్తుంది. ఈ 2.5 పెట్టుకుందాం. షోల్డర్ ఎక్కువ డౌన్ చేయకూడదు. ఎక్కువ డౌన్ అయితే లాగేస్తూ ఉంటది సంఖ కాడ. ఇప్పుడు ఈయనకి కాలర్కి వచ్చేసి కాలర్ 16 కాబట్టి 3 అంగుళాలు పెట్టేస్తున్నా. 5 భాగాలు కాలరు. షోల్డర్ 19. ఇది ఖర్చు. ఇప్పుడు ఇక్కడ 12.5కి 1 పాయింట్ తక్కువ. చెస్ట్లో 4వ వంతు. చెస్ట్ వచ్చేసి 49.5. 49.5. ఇక్కడ ఈయనకి లూజ్ కోసం 2.5. 2.5 పెడుతున్నా. లూజ్ కోసం ఈయనకి 2.5. 2.5. ఇక్కడ ఎదరు ఛాతీ మీన 9. ఇదేమో ఖర్చుకి. పొట్టొచ్చేసి 54. 54 అంటే 27. 54 27 13.5. 13.5 ప్లస్ 2 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ సీట్ వచ్చేసి 55. పావు తక్కువ 14. చూద్దాం. పావు తక్కువ 14. 27.5. 55. పావు తక్కువ 14. 4వ వంతు. మళ్ళీ ఇక్కడ నుంచి ఈయనకి 2 అంగుళాలు లూజు కోసం. ఇప్పుడు ఈయన చూడండి, ఇక్కడ ఛాతీ తక్కువ, పొట్ట ఎక్కువ. పొట్ట కంటే మళ్ళీ సీట్ ఎక్కువ. కిందకి వెళ్ళే కొద్దీ పెరుగుతూ పోయింది. ఈయన మెజర్మెంట్ కూడా మీరు చూస్తే అర్థమైంది. వీడియో పెడతాను. ఇక్కడ వచ్చేసి కాలర్కి ఇంకొంచెం డౌన్ చేయాలి. 2.5 ఉంది. 2.5 పెట్టచ్చు. కాలర్కి 2.5. కాలర్ మరీ పైకి అయితే మెడకు తగులుతూ ఉంటది. అందుకని కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్. ఇప్పుడు ఈయనకి ఈ షేపుకి ఈ షేప్ పెట్టాలి. స్కేల్ని బయటికి ఉన్న షేప్ పెట్టాలి. మనం ఈ మార్కింగ్లు లోపలికి వస్తే ఎలా అయితే షేప్ లోపలికి పెడుతున్నామో ఇప్పుడు బయటికి వెళ్ళింది కాబట్టి బయటికి పెట్టుకోవాలి. వీళ్ళకి ఇక్కడ గుంట ఉండదు. ఇక్కడ మొత్తం ఫ్యాట్ ఉంటది. కండలాగా ఫ్యాట్ ఉంటది సైడ్ లో. సంఖ వీళ్ళకి తేల్చేయాలి. ఇప్పుడు ఇక్కడ క్రాస్ కాబట్టి వీళ్ళ సైజుని బట్టి తగినంత పెట్టాలి. భారీ సైజు కొంచెం క్రాస్ ఎక్కువే తీయాలి. పట్టుకోకుండా ఉంటది సీటు. ఇప్పుడు పాకెట్ దింపడం. పై నుంచి 8.5. సంఖకి పైకి ఉండాలి పాకెట్ ఎప్పుడు. ఇటు నుంచి 2.5. పాకెట్ వచ్చేసి 5.5. ఇప్పుడు ఇది కటింగ్ చేద్దాం.
పర్సనాలిటీ ఎట్లా ఉందో అలాగే వస్తుంది ప్యాటర్న్. పర్సనాలిటీని బట్టే ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది. ఈయన పర్సనాలిటీ ఇలాగే ఉంటది, కిందకి వెళ్ళే కొద్దీ లావుగుంటాడు, సీటు లావుంటది. ఇప్పుడు సంక రౌండ్ కొలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి 4.25, 4.5 షోల్డర్ ఎడల్పు వచ్చింది. 2 అంగుళాలు వదిలేసి 2.5 2 పాయింట్ వదిలేసి 13.5 13.5 వస్తుంది. 13.5 అంటే ఫ్రీగానే ఉంటది ఈయనకి ఫిక్సా. ఇప్పుడు ఇది వచ్చేసి లూజులో 1 ఇంచ్ తగ్గిస్తున్నది ఈయనకి. ఈయనకి ఎదురు బాగా పొట్ట కూడా ఉంటది కాబట్టి వీళ్ళకి 1 ఇంచి లూజు తగ్గిస్తున్నాం. పొడవులో ఒక 1/2 ఇంచి, ముందు పొడవులో 1/2 ఇంచి తగ్గించి తీసేద్దాం. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ స్కేల్ని లోపల షేపే ఇవ్వాలి, వీపుకి లైట్గా గుంట కొట్టాలి. ఇది ఏమో బయటికి వచ్చింది కుండలాగా, ఇక్కడేమో లోపల పెట్టుకోవాలి. వీపుకి వెనక ఎవరికైనా కానీ గుంటే ఉంటది, సైడ్లో ఫ్యాట్ ఉన్న గుంటే ఉంటది. అందుకని వీళ్ళకి ఫ్రంట్ బయటికి పెట్టాలి, బ్యాక్ లోపల పెట్టాలి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్, ఇది కామన్ అన్నమాట. 1.5 ఇంచ్ అనేది బ్యాక్ డౌన్ చేయడం, 1.5 ఇంచ్ కామన్. ఇంకా షోల్డర్ మనం కిందకి పెడితే దాన్ని బట్టి ఎంత దింపామో అంత పెంచుకుంటూ ఉండాలి. 19 షోల్డర్, ఇది 19, ఇది ఖర్చు కోసం. ఈయనకి బ్యాక్ లో సింగిల్ ఫిల్ట్ పెడదాం సెంటర్ లో. వీళ్ళకి సింగిల్ ఫిల్ట్ పెడితే బాగా వెనక పట్టుకోకుండా వీళ్ళకి బాగుంటది. ఇక్కడ ఒక 1/2 ఇంచి సెంటర్ నుంచి క్రాస్ చేయాలి. వెనక వీపు కాడ 1/2 ఇంచి క్రాస్ చేయాలి. ఈయన సంక రౌండ్ ఎంత చెప్పాము? 2.13.5 సంక రౌండ్, 13.5. సంక ఎంత దింపాము? 10. ఇప్పుడు ఇక్కడ ఒక హ్యాండ్ తీద్దాం. ఇక్కడ 10.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ దింపిన దానికంటే ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకుంటే సంక రౌండ్ కరెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ మార్కింగ్, ఇది లోడింగ్ కోసం పైన. ఇప్పుడు ఇక్కడ సంక డౌన్కి వచ్చేసి చెస్ట్ లో నుంచి 8వ భాగం తీసుకోవాలి. చెస్ట్ అరంగుళం తక్కువ 50, 25కి పావు తక్కువ 25 సెంటరు, మళ్ళీ 12.5, 6.5కి ఒక పాయింట్ తగ్గించి 6 అంగుళాలు పెడదాం. 6, ఇది చెస్ట్ లో నుంచి 8వ భాగం. ఇది పైన ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి రౌండ్ గా ఒక మార్కింగ్. ఇప్పుడు ఈ రౌండ్ ఎంత వస్తుందో చూసుకోవాలి. మనకు కావాల్సింది 13.5, ఇక్కడ 13 వస్తుంది. ఇది కుట్టేటప్పుడు సాగే క్లాతే, సాగుతుంది క్లాత్. కొంచెం పెంచుకోవాలనుకుంటే కొంచెం పెంచుకోవచ్చు, లేదా సరిపోతుంది అనుకుంటే అలాగే పెట్టేది. ఇది సాగుతుంది కుట్టేటప్పుడు.
నేనైతే ఇంతే పెట్టేస్తా. ఇప్పుడు చెయ్యి పొడవు 27.5, కప్స్ 2.5. ఇది ఖర్చు కోసం. ఇప్పుడు ఈయన కప్స్ వచ్చేసి 10.5, 5.5, 1 ఇంచి సైడ్ ఖర్చుకు గాను ఒక సింగిల్ ఫిల్ట్కు 1 ఇంచి. ఈ మార్కింగ్ ఇప్పుడు ఈ చేతికి సెంటర్ నుంచి ఒక 1/2 ఇంచిని బయటికి తీయాలి, 1/2 ఇంచి జాయింట్ వైపుకి. ఇక్కడ కండకాడ లూజ్ వచ్చేసి 20.5, 20.5, ఈయనకి 21, 21. ఈయనకి ఇప్పుడు ఇది రావట్లేదు కాబట్టి ఇక్కడ లూజ్ ఇంకా పెంచుకోవాలి. ఈయనకి లూజ్ రావట్లేదు, కొంచెం పెంచుకుందాం. ఒక 1/2 ఇంచి పెంచాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 21. ఇక్కడ మెజర్మెంట్ మారుతుంది మళ్ళీ 10.5, 1 ఇంచి. ఇప్పుడు సరిపోయింది. ఈయనకి షేప్ కూడా రావట్లేదు, ఈయనకి లూజ్ కావాలి. ఇప్పుడు సంక రౌండ్ 13.5. ఇంకా ఇది సాగుతుంది కుట్టేటప్పుడు, ఇది సాగే క్లాతే. 14 కూడా అయింది ఇది. ఇలాంటి వాళ్లకు చాలా జాగ్రత్తగా ఆదులు తీసుకోవడం కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. కుట్టేటప్పుడు కూడా జాగ్రత్త కుట్టాలి. క్లాత్ ఎక్స్ట్రా తెమ్మని చెప్పాలి. పార్ట్స్ రావు, మెయిన్ పార్ట్సే రావు. ఇప్పుడు ఇక్కడ గుంట కొట్టాలి. గుంట కొట్టాలంటే ఇక్కడ సంఖ కాడ వచ్చేసి 1/2 2 మీన ఒక మార్కింగ్. ఇక్కడ వచ్చేసి 2 అంగుళాలు. ఈయనకు షోల్డర్ ఎడల్పు ఉంటుంది కాబట్టి సైజుని బట్టి. ఇక్కడ లోతు వచ్చేసి ఇంచింపావు పెడదాం, ఇంచింపావు. షోల్డర్ ఎడల్పు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎడల్పుని బట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని సరి చేసుకోవాలి. 2 జాయింట్లు కలపాలి. ఈ షేప్ని ఇప్పుడు బ్యాక్ షేప్ అన్నమాట. ఇప్పుడు ఇది సరి చేసుకోవాలి. ఇలా ఉంటేనే మన సంక రౌండ్ కరెక్ట్ గా కూర్చుంటది, ఎక్కడ ఫోల్డింగ్స్ అనేవి రావు. ఇప్పుడు చాక్ పట్టి మార్కింగ్. ఇక్కడ ఖర్చు వదిలేసి ఈ సెంటర్ లో ఖర్చు వదిలేసి పెట్టాలి. సెంటర్ చాక్ పట్టి ఓపెన్ వచ్చేసి 6. ఇప్పుడు ఇక్కడ ఖర్చు కావాలి దీనికి ఫోల్డింగ్ చేయడానికి. ఇటేమో చాక్ పట్టి ముక్క తగిలిస్తాం, ఇది ఫోల్డ్ చేస్తాం. ఇది ఇంకో హ్యాండ్ తీసేటప్పుడు కట్ చేసుకుంటే బాగుంటది. ఇప్పుడు ఇంకో హ్యాండ్ ఈ ముక్కలో తీసుకుందాం. ఉల్టా సీదా ఉంది దీనికి. ఇలాంటి వాటికి జాగ్రత్తగా, ఇది ఉల్టా, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఉల్టా సీదాలు చూసి. ముక్క ఎటు వేస్తే కలిసి వచ్చిద్ది అనేది చూసి గమనించి ముక్క సేవ్ చేసేలాగా వేసుకోవాలి. ఇంక ఈ భారీ సైజులకి గళ్ళు కలపడం అనేది అసాధ్యం. పైగా ముక్కలు గళ్ళు కలపలేము, పెద్ద గడి కలపలేము వీటికి. అందుకని ఇది ఎక్కడ వస్తే అక్కడ తీయడమే. ముందు మెయిన్ పార్ట్స్ వస్తే చాలు అనిపించేలాగా ఉంది ఇది. ఇంకా మనకు షోల్డర్ కి క్లాత్ కావాలి. షోల్డర్ కి క్లాత్ లేదా అడ్డంలో వేయడమే. షోల్డర్ ఇక్కడ వస్తే ఇక్కడ వేయడం, లేకపోతే అడ్డంలో వేయడం.
చాక్ పట్టి ఇలా రెండో చేయి తీసేటప్పుడు కట్ చేసుకుంటే కదలకుండా నీట్గా ఉంటది. ఇది ఫ్రంట్ ఘాటు. ఈ ఘాటు పెట్టుకోవడం వల్ల ఇది ఫ్రంట్ హ్యాండ్ అని అర్థమైంది. ఇప్పుడు షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ కి కూడా ఇంకా గడి కలపటం లేదు, ముక్క సరిపోదు. ఇక్కడ నిలువు ముక్క ఉంది, నిలువు ముక్కలో షోల్డర్ తీసుకుందాం. 19 షోల్డర్ సరిపోయింది. వీటికి ఉల్టా సీదా ఉంది కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ముందు అంచు తీసేద్దాం. ఇది ఘాటు 19 షోల్డర్, ఇది ఖర్చు. ఇప్పుడు ఇక్కడ ఛాతీలో నుంచి షోల్డర్ ఖర్చు వదిలేయండి. ఛాతీలో నుంచి 8వ వంతు పెట్టుకోవాలి. 8వ వంతు అంటే 6.6 అంగుళాలు వేసుకుందాం. 6, 6, 12, 12, 12, 24, 24, 24, 48. అందుకని ఒక 6 అంగుళాల మీద పెట్టుకుందాం. 6 పాయింట్ కూడా పెట్టుకోవచ్చు. 6 పాయింట్ పెట్టేసుకున్నా. ఇది పైన మళ్ళీ ఖర్చు. ఇప్పుడు ఇదంతా ఎంత వచ్చింది? 7 అంగుళాలు వచ్చింది. ఇంత రావాలి ఇది, ఎందుకంటే వీళ్ళకి మరి ఫ్రంట్ నుంచి వెళ్ళి బ్యాక్ వైపుకు వాలాలి. బ్యాక్ నుంచి మనం షోల్డర్ బ్యాక్ తగిలిస్తాం. అదంతా మళ్ళీ వచ్చి మన ఎదురు మెడకి డౌన్ అవ్వాలి కదా. ఇటు 1.5 పావుదొక్క 2 అంగుళాలకి మెడ డౌన్ అవ్వాలి. ఇది వచ్చి ఫ్రంట్ లోకి. అంటే అంత షోల్డర్ వేస్తేనే వీళ్ళకి కరెక్ట్ ఉంటది. లేకపోతే షర్టు పైకి వెళ్ళిపోయింది. మీరు షోల్డర్ తగ్గించే కొద్దీ షర్టు పైకి వెళ్ళిపోతా ఉంటది, మెడల్ సెట్ అవ్వవు. ఈయనకి 7 అంగుళాలు షోల్డర్ వస్తుంది. ఇక్కడ 7 అంగుళాలు, దీంట్లో 2 అంగుళాలు మైనస్, 2 అంగుళాలు ఇక్కడ ఎడల్పు తగ్గియాలి. ఇప్పుడు ఇది 9.5. ఇది ఖర్చు కోసం ఒక పాయింట్ బయటికి అనాలి, ఒక పాయింట్. ఇప్పుడు ఇక్కడ మెడ తీయాలి. ఇక్కడ ఈయనకి మెడకు వచ్చేసి ఇక్కడ ఎంత వచ్చింది? పాయింట్ తక్కువ 5 వచ్చింది. పాయింట్ తక్కువ 5 మీన ఇక్కడ మెడ, ఈ పాయింట్ తక్కువ 5 ఇక్కడ. ఇక్కడ వచ్చేసి 3 అంగుళాలు ఫ్రంట్ లో పెట్టాము, ఇంకో పాయింట్ అదనంగా ఇక్కడ పెట్టాలి. ఒక పాయింట్ ఇక్కడ ఈ షేప్ ఇవ్వాలి. షేప్ ఇస్తేనే చెయ్యి తగిలేయగలం కరెక్ట్ గా. ఇప్పుడు ఇది ఉంచకూడదా? ఇప్పుడు షోల్డర్ సెట్ అయిందో లేదో ఇలా చూసుకోవాలి. గుంటలు కొట్టాము, అన్ని సెట్ అవ్వాలి. ఏ పార్ట్కి ఆ పార్ట్ కలిసిపోవాలి. ఇది కలిసిపోయింది. మెడ కూడా రౌండ్ గా సరిపోయింది. సంక రౌండ్ నుంచి కూడా కలిసింది ఇది. ఇప్పుడు మనం చెయ్యి ఇక్కడ రౌండ్ ఇలా తగిలిస్తాం, అందుకని ఇక్కడ ఒక పాయింట్ షేప్ ఇవ్వాలి. ఇది ఫ్రంట్ హ్యాండ్, ఇలా తగిలిస్తాం. ఇక్కడ రౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ రౌండ్ మనకు కావాలి, ఇలా తగిలియాలి. ఇప్పుడు దీన్ని ఇలా బ్యాక్ మీద పెట్టేయాలి. ఇది షోల్డర్ తగిలిస్తాం కదా, ఇలా వచ్చింది షోల్డర్, ఇలా వస్తుంది. షోల్డర్ ని ఇలా పెట్టుకొని ఇలా వాల్చి చూడాలి. ఇక్కడ సెంటర్ పాయింట్ వస్తుంది మనకి. ఇక్కడ ఈ మెడ సెట్ అవ్వాలి. ఇదంతా సాగుతుంది కుట్టేటప్పుడు. ఈ మెడ ఇప్పుడు సరిపోయింది. సెంటర్ పాయింట్ నుంచి 1.5 ఇంచ్ ఖర్చు కూడా వెళ్ళిద్ది. అప్పుడు ఇది సరిపోయింది. ఇది ఎక్కడా పట్టుకోదు. ఇది సెంటర్ పాయింట్. దీనికి ఇది సెంటర్ పాయింట్ ఇక్కడ వచ్చింది. ఇది ఇలా సెట్ చేసుకుంటే అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి. ఎక్కడ ఫోల్డింగ్స్ అనేవి రావు. థ్యాంక్ యూ.